విజ్ఞానవంతుడి బలం అతడి విద్య, చక్రవర్తి బలం అతడి సైన్యం, వ్యాపారస్తుడి బలం అతడి ధనం. కానీ వీరందరికంటే శ్రమను నమ్ముకున్న శ్రామికుడే బలవంతుడు. విద్యలో ప్రావీణ్యం సంపాదించినప్పుడే విజ్ఞానం లభిస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా బయటపడేసే శక్తి ఆ విజ్ఞానానికి ఉంటుంది. అలాగే ఒక చక్రవర్తి శత్రువులతో యుద్ధం చేయాలంటే సైన్యం అవసరం. సుశిక్షితులైన సైనికులు కలిగి ఉన్న చక్రవర్తికి అపజయమనేదే లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తాడు. ఇక వ్యాపారస్తుడు వర్తకం ద్వారా ధనాన్ని కూడబెడతాడు. ఫలితంగా అతడు ధనవంతుడు కావడమే కాకుండా అతడి పట్టణం, రాజ్యం కూడా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడతాడు. అయితే ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గొప్ప చక్రవర్తి అయినా, ఎంతటి ధనవంతుడైనా శ్రమ చేయనిదే ఏదీ సాధించలేరు. అంటే అన్నిటికంటే బలమైనది శ్రమ. శ్రామికుడు లేనిదే ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అందుకే శ్రామికుడే గొప్పవాడంటాడు ఆచార్య చాణక్యుడు. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకో. ఒక కొత్త విషయం, ఒక కొత్త అనుభవం, కనీసం ఒక వాక్యం, ఓ అక్షరమైనా నేర్చుకో. కనీసం ఒక మంచి పనిలో భాగం కావడానికి ప్రయత్నించు. ఎవరో ఒకరికి నీ స్థాయికి తగిన దానం చెయ్యి. ఈ జీవితం చాలా చిన్నది. అందుకే బ్రతికున్నంత కాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అంటాడు ఆచార్య చాణక్యుడు. ప్రతిరోజు ప్రతి క్షణం కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నీ తోటివారు కానీ, తెలిసిన వారు కానీ ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే అందులో ఖచ్చితంగా భాగస్వామిగా మారాలి అంటాడు చాణక్యుడు. అలాగే నీ స్తోమతకు తగినట్లు సహాయం చేయాలట. అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుందట. అలా కాకుండా ఏమీ నేర్చుకోకుండా సోమరిపోతుగా బతుకుతూ, చెడ్డ పనులు చేస్తూ, ఒక్క రూపాయి కూడా దానం చేయకుండా లోబిలా బతికే బతుకు వ్యర్థమని అంటాడు ఆచార్య చాణక్యుడు. నది ఒడ్డున ఉండే చెట్లు భాగస్వామిని కాదని వేరొకరితో సంభోగించే భర్త లేదా భార్య, సేవకులు లేదా సలహాదారులు లేని రాజు అతి త్వరలో నాశనం కావడం ఖాయం. చెట్లు 100 ఏళ్లు జీవిస్తాయి. కానీ నది ఒడ్డున ఎదిగిన చెట్టు మాత్రం ఎంత పెద్దదైనా వరద వచ్చినప్పుడు తప్పనిసరిగా కొట్టుకుపోవలసిందే. అలా కాకపోయినా నీటి ఉధృతి పెరిగి లోపలి నుంచి కుళ్ళిపోయి చనిపోతాయి. ఇక భార్య లేదా భర్త ఎవరైనా సరే తన భాగస్వామిని కాదని లేదా మోసం చేసి వేరొకరితో సంభోగిస్తున్నారు అంటే వారి కుటుంబం అతి త్వరలో విచ్ఛిన్నం కాబోతుందన్నమాట. భర్త మోసం చేస్తున్నాడని భార్యకు తెలిసినా, భార్య మోసం చేస్తోందని భర్తకు తెలిసినా వాళ్ళు విడిపోవలసిందే. అలాగే సేవకులు, సలహాదారులు లేని రాజు ఎందుకు పనికిరాడు. సేవకులు లేనిదే శత్రువులను ఎదిరించలేడు. సలహాదారులు లేనిదే సమస్యలను పరిష్కరించలేడు. ఫలితంగా ఆ రాజ్యం నామరూపాలు లేకుండా నశించిపోతుంది అంటాడు చాణక్యుడు. మూర్ఖత్వం బాధాకరమైనది. యవ్వనం కూడా చాలా బాధాకరమైనది. వీటన్నిటికంటే అత్యంత బాధాకరమైనది ఎవరి ఇంటికైనా వెళ్లి వాళ్ల దయా దాక్షిణ్యాల మీద బతకడం. మూర్ఖత్వంలో ఉన్నవాళ్లు ఎవరేం చెప్పినా వినరు. వాళ్ళు అనుకున్నదే నిజమని నమ్ముతారు. దానివల్ల జ్ఞానాన్ని ఎప్పటికీ సంపాదించుకోలేక బాధలోనే జీవిస్తారు అంటాడు చాణక్యుడు. ఇక యవ్వనంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. బాల్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడిపినట్టు యవ్వనంలో గడపడం అసాధ్యం. ఎన్నో తప్పులు, ఒప్పులు చేయాలి. వాటి నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. మళ్లీ లేచి నిలబడి జీవిత పోరాటం సాగించాలి. అందుకే యవ్వనం కూడా అత్యంత బాధాకరమైనది అంటాడు చాణక్యుడు. ఇక వీటన్నిటికంటే ఎవరి జీవితంలో అయినా అత్యంత బాధాకరమైనది ఏదైనా ఉంది అంటే అది ఇతరుల పంచన చేరి వారిని దేహి అని అర్థించి వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకడమేనని. అందుకే ఎవరి దయతోనూ బతికే బతుకు అవసరం లేదు అంటాడు చాణక్యుడు.